ఓం నమో వెంకటేశయ్య. నా ఎదురుగుంట కనిపిస్తున్న గోపురం వచ్చేసి మొక్కల పర్వతం అండి. ఇది మనకి అలిపిరి నుండి తిరుమల కొండ ఎక్కుతున్నప్పుడు మార్గం మధ్యలో మనకి ఈ మొక్కల పర్వతం అయితే కనిపిస్తుంటుంది. 2010 మిట్టి దగ్గర ఈ మొక్కల పర్వతం అయితే స్టార్ట్ అవుతుందండి. చాలామంది శ్రీవారి భక్తులు ఈ మొక్కల పర్వతం దగ్గర కొబ్బరికాయ కానీ అదేవిధంగా దీపాలు కానీ వెలిగించి మొక్కల మీద ఈ మెట్లు అయితే ఎక్కుతూ ఉంటారు. కొంతమంది 3 ఎక్కుతారు, కొంతమంది 11 ఎక్కుతారు, కొంతమంది 21 ఎక్కుతారు. వాళ్ళు ఎన్ని అనుకుంటే అవన్నీ మొక్కల మీద ఎక్కడం జరుగుతూ ఉంటుందండి. మనకి మొక్కల పర్వతం అన్నది కేవలం అలిపిరి నుండి నడక మార్గంలో వచ్చినప్పుడు మాత్రమే కాకుండా తిరుమల కొండ నుండి కిందకి దిగుతున్నప్పుడు మనకి బస్సులో కానీ ప్రైవేట్ వెహికల్స్లో కానీ లేదా మీ ఓన్ వెహికల్లో కానీ వచ్చినప్పుడు మనకి రోడ్డు పక్కనే మొక్కల పర్వతం అయితే కనిపిస్తుందండి. అంటే గోపురం కనిపిస్తుంది. దాని తర్వాత మెట్లు చూడాలనుకుంటే కొద్దిగా డౌన్కి వస్తే మెట్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. మనకి అలిపిరి మెట్ల మార్గం ద్వారా రావడం వల్ల మనకి అంటే రాజగోపురం కానీ గాలి గోపురం కానీ అదేవిధంగా మొక్కల పర్వతం కానీ మైసూరు గోపురం కానీ అదేవిధంగా ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ కానీ అదేవిధంగా జింకలు దుప్పులు అడుపందులు ఇటువంటి యానిమల్స్ కూడా మనకి కనిపిస్తుంటాయండి. ఇక్కడ చూడండి, మనకి 210 మెట్టు దగ్గర మొకాల మెట్ట గోపురం అయితే కనిపిస్తుంటుంది. ఈ మొకాల మెట్ట గోపురాన్ని మొకాల పర్వతం అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాలినడకన అలిపిరి మెట్ల మార్గం ద్వారా వచ్చి మంచి ఎక్స్పీరియన్స్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ.